నడి రోడ్డు పైన సక్కదానాల ఆవుదూడని హత్య చేసిరులా. హత్య అంటారు దీన్ని, 100కు 200% హత్య అనాలి. ఈ కాలాన తండ్రిని కొడుకు చంపుతుడు, కొడుకుని తల్లి చంపుతుడు, తల్లిని పిల్లలు చంపుతుడు, పిల్లల్ని తల్లి కూడా చంపుతుంది. మానవత్వం మర్చిపోయారు చాలామంది మనుషులు. కానీ తల్లి ప్రేమను మాత్రం 100కు 200% నిరూపించుకుంది ఒక నోరు లేని మూగజీవి ఆవు. నమ్ముతలేరు కదా? కిరణ్ ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చేసి జనాలు అంతా చూస్తారు. చూస్తురు కదా కిందగా వీడియో వస్తుంది. ఏడ జరిగిందంటే భద్రాద్రి దగ్గర కొత్తగూడెం దగ్గరనట చక్కదానంగా ఆవు దూడే రోడ్డు మీదకి వచ్చినాయి. మంచిగా బిడ్డతోటి తల్లి ఆడుకుంటుంది. కానీ మరి ఒకడైతే చూసి ఎక్కించిండా చూడకుంటే ఎక్కించిండా కానీ మొత్తానికైతే ఆవు దూడ మెడల మీదకి వెళ్ళి కారు ఎక్కించుకపోయిండు. గిలగిలగిలగిల కొట్టుకుంటుంది రక్తం వెళ్ళుకుంటా. అయినా కూడా చుట్టుపక్కల ఉన్నోళ్ళు అయ్యో పట్టుర్ర కొనబోయి ఇక పసరదావకం లేదామంటే ఒక్కరికన్నా శ్రమదానం అయితే లేదు, పాడైపోను. మరి ఇలా మనుషులనల్లా మానవత్వం లేకుండా వస్తున్నాయి ఈయన దగ్గర. ఆవు దూడు ఎట్లా తల్లడిల్తుంది. చివరికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ ఆవు దూడని తీసుకొని పోయి అంత్యక్రియలు చేసినట్ట. ఓ పోలీస్ అన్న, నీ మానవత్వానికి మా ఛానల్ తరఫున దండాలన్న. నిజంగా చూడురే, ఆ దూడ ఎప్పుడైతే చచ్చిపోయిందో అదే ఏరియాలో తిరుగుతుందట. ఎక్కడ వాయా నా బిడ్డ, ఎక్కడ వాయా నా బిడ్డ అని. కానీ ఈ కాలంలో బిడ్డల్ని వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ ఆనందం కోసం కన్న పిల్లల్ని చంపే తల్లిదండ్రులు ఉన్నారు. ఒర్రుతుంటే పిల్లల గొంతు విసికి చంపే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నోరు లేని మూగజీవి చూడు తన బిడ్డ కోసం ఎంత అల్లాడిపోతుందో. గా మూగజీవాలను చూసుకోనన్నా ఇగనన్నా అసవంటి మానవత్వం లేని లోలను ఉంటే జర సిగ్గు తెచ్చుకునే ఉపాయం చేయాలి. ఇక